ఎఫ్సీఆర్ఏ బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జేపీసీకి ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు పంపాలని నిర్ణయించారు. విస్తృత పరిశీలన కోసం జేపీసీకి బిల్లు పంపనున్నారు. అన్ని పార్టీల అభిప్రాయాల కోసం జేపీసీకి బిల్లు పంపాలని నిర్ణయించారు. అటు ఎఫ్సీఆర్ఏ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఎఫ్సీఆర్ఏ బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జేపీసీకి ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు పంపాలని నిర్ణయించారు. విస్తృత పరిశీలన కోసం జేపీసీకి బిల్లు పంపనున్నారు. అన్ని పార్టీల అభిప్రాయాల కోసం కూడా జేపీసీకి బిల్లు పంపాలని నిర్ణయించారు. కానీ ఎఫ్సీఆర్ఏ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయ చంద్రిక ఈ బిల్లును ఇంకా పార్లమెంట్ లో ప్రవేశపెట్టలేరు. బహుశా రేపు ఈ యొక్క ఎఫ్సీఆర్ఏ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒకవేళ రేపు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత అందరు సభ్యులు మాట్లాడి ఒకవేళ అందరు సభ్యులు కావాలనుకుంటే దీన్ని జేపీసీకి పంపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఇంకా తుది నిర్ణయం అయితే తీసుకోలేదు. కానీ దీన్ని మొత్తం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఎఫ్సీఆర్ఏ బిల్లులో అనేక వివాదాస్పద అంశాలు చాలా ఉన్నాయని ఇటు కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థ, ఎన్జిఓ, మతపరమైనటువంటి సంస్థ లేకపోతే ట్రస్ట్ యొక్క ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రద్దయినా లేకపోతే గడువు ముగిసినా లేకపోతే వాళ్ళు రెన్యువల్ చేసుకోకపోయినా కూడా ఆ సంస్థ యొక్క విదేశీ నిధులతో సమకూర్చుకున్నటువంటి ఆస్తుల నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక డెసిగ్నేటెడ్ అథారిటీని నియమిస్తుంది. ఇది ఒక మెయిన్ వివాదాస్పదమైనటువంటి అంశంగా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అంతేకాకుండా లైసెన్స్ ను పునరుద్ధరణ చేసుకోవడం కోసం ఒకవేళ లైసెన్స్ పునరుద్ధరణని రెన్యువల్ చేసుకోవడానికి ప్రభుత్వం తిరస్కరిస్తే దానిపైన అప్పీల్ చేసుకునే స్పష్టమైనటువంటి యంత్రాంగం కూడా బిల్లులో లేకపోవడం పైన విమర్శలు వస్తున్నాయి. చిన్న సాంకేతిక లోపాలకే ఆస్తుల నియంత్రణ జరుగుతుంది. ఏదైతే ఆన్లైన్ పోర్టల్లో జాప్యం లేకపోతే చిన్న నిబంధనల ఉల్లంఘనకే సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు ప్రభుత్వ పర్యవేక్షణలోకి వెళ్లే ప్రమాదం ఉందని కూడా ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ విపక్షాలు చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఈ బిల్లు స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా మైనార్టీలు, ముఖ్యంగా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలు, వాళ్ళ యొక్క ఆసుపత్రులు, సేవా సంస్థలను ఇబ్బందులకు గురి చేసేలా ఉంది అన్నది కాంగ్రెస్ ఆరోపణ. బిల్లును సవరించడం కాకుండా పూర్తిగా రోల్ బ్యాక్ చేయాలి, ఉపసంహరించుకోవాలన్నది కాంగ్రెస్ యొక్క స్పష్టమైనటువంటి డిమాండ్. అయితే పార్లమెంట్ ఈ సమావేశాల్లో ప్రతిష్టంభన తొలగించడానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడినటువంటి జేపీసీకి ఈ బిల్లును పంపి విస్తృత ప్రజాస్వామ్య చర్చ జరపడం ద్వారా ఏకాభిప్రాయం సాధించవచ్చని కేంద్రం అయితే భావిస్తోంది. ఈ బిల్లు నిబంధనలపైన అమెరికా ప్రజాప్రతినిధులు కూడా ఇటీవల వ్యాఖ్యలు చేసినప్పుడు ఇది మా యొక్క అంతర్గత వ్యవహారం కాబట్టి మీరు ఇందులో జోక్యం చేసుకోకూడదు, మీకు కూడా అమెరికాలో కూడా ఎఫ్సీఆర్ఏ బిల్లు ఉంది, అదేవిధంగా మేము కూడా తీసుకొస్తున్నామని కూడా భారత్ గట్టిగా సమాధానం చెప్పింది. దేశ భద్రత పారదర్శకత కోసమే ఈ చర్యలను కూడా భారత్ గట్టిగా సమర్థించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇందులో ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, ఈ సవరణలు గతానికి వర్తించబోవు, అంటే రెట్రాస్పెక్టివ్ కాదు, ఓన్లీ ప్రాస్పెక్టివ్, భావికాలానికి మాత్రమే, రాబోయే రోజుల్లోనే ఈ సవరణలు వర్తిస్తాయి తప్పితే రెట్రాస్పెక్టివ్ కాదని చెప్పినప్పటికీ కూడా ప్రతిపక్షాలు తమ డిమాండ్ అయితే వదులుకోవటం లేదు. జేపీసీకి ఈ బిల్లును పంపడం ద్వారా ఇటు విపక్షాలు స్వచ్ఛంద సంస్థల ఆందోళనను పరిశీలించి తగిన సవరణలు చేసే అవకాశం అయితే లభిస్తుంది. అయితే ప్రతిపక్షాలు ఉపశమనకే మొగ్గు చూపుతున్నాయి కాబట్టి మరి రేపు ఎటువంటి నిర్ణయం జరుగుతుంది పార్లమెంట్ లో అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.